ఏఐటీసీ నాయకులు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ బాలరాజు గారి సమక్షంలో సివిల్ సప్లై కమిషనర్ చౌహాన్ గారి ఆధ్వర్యంలో చర్చలలో ఏవటి సివిల్ సప్లై అమాలీసు ఏఐటీసీ పెట్టినటువంటి డిమాండ్ ఏదైతే ఉన్నాయో, ముఖ్యంగా వీళ్లకు దిగుమతి ఎగుమతి ఏదైతే 20 రూపాయలు ఇచ్చేవాళ్ళు అది 29గా పెంచడం జరిగింది. అట్లాగే స్వీట్స్ కూడా వాళ్ళకు దసరా సందర్భంగా స్వీట్స్ ఇచ్చేవాళ్ళు 800 ఇచ్చేవాళ్ళు ఇప్పుడు 900 చేయడం జరిగింది. దసరా సందర్భంగా బోనస్ ఇచ్చేవాళ్ళు ఈ బోనస్ 6,500 నుంచి 7,500 ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ప్రతి సంవత్సరము రెండు జతల యూనిఫామ్ ఇచ్చేవాళ్ళు దానికి స్టిచ్చింగ్ ఛార్జెస్ ఇంతకుముందు 1,300 ఉండే ఇప్పుడు 1,600 చేయడం జరిగింది. అదేవిధంగా వీళ్ళకు పిఎఫ్ అనేది కట్ కావడం జరుగుతుంది, కానీ పెన్షన్ అనేది వాళ్ళకి ఇవ్వడం లేదు. పెన్షన్ అప్లికేషన్ కూడా డిపార్ట్మెంట్ వాళ్ళు పంపడం లేదు. అప్పుడు దీన్ని కూడా అంగీకరించడం జరిగింది. పిఎఫ్ లేని వారు ఏరుంటున్నారో వాళ్ళని గుర్తించి వాళ్ళ రిజిస్టర్లు ఎక్కించి వాళ్లకు కూడా ఈ యొక్క బెనిఫిట్స్ చెల్లించాలని కూడా అంగీకరించడం జరిగింది. అదేవిధంగా ఈ సివిల్ సప్లై గోడౌన్లు ఎవరైతే మహిళలు పనిచేస్తారో మహిళలకు కూడా ఈ సందర్భంగా జీతాలు పెరిగినాయి. అదేవిధంగా వీరికి వచ్చే ఏదైతే బెనిఫిట్స్ ఉన్నాయో ఈ బోనస్ కానీ స్వీట్స్ కానీ స్టిచింగ్ ఛార్జెస్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మహిళలకు ఇస్తామని ఒప్పుకోవడం జరిగింది. అదేవిధంగా 3:11 ఇప్పుడు గోడాంలు ఉన్నాయి. ఇప్పుడు గోడాంలు సొంత గోడాంలు లేని ప్రాంతాలు చాలా ఉన్నాయి. సొంత గోడాంలు లేక ఈ వ్యవసాయ మార్కెట్లో వెళ్ళినప్పుడు వ్యవసాయ మార్కెట్ అమాలీలకు ఈ సివిల్ సప్లై అమాలీలకు గొడవలు జరిగేటుండే. ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఒప్పుకున్నది సొంత గోడాంల కొరకు స్థలాల సేకరణ చేయాలని అది కూడా ఒప్పుకోవడం జరిగింది.